నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి, లేదంటే రిలీజ్కి ముందర ఏదో చాలా ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందుల్ని దాటుకుని మళ్ళీ సినిమా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇది సినిమాలో ఒక భాగం. ఇంకొక కోణం చూస్తే ఒక సినిమాలలో ప్రముఖులు ఉన్నారనుకుందాం. ఆ ప్రముఖులకి సంబంధించిన కుటుంబ సభ్యుల గురించి ఎప్పుడైనా మనం మాట్లాడుకోవాలంటే వాళ్ళకి వ్యక్తిత్వం ఉన్నా కూడా ఎవరైతే బాగా పాపులర్ అవుతారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అని మాట్లాడుకుంటాం. అది సహజం కూడా, దాన్ని తప్పుగా అనుకోకర్లా. ఈ రెండు నేపథ్యాలు ఎందుకు చెప్తున్నామంటే, ఒకటి వ్యూహం సినిమా విడుదల, రెండోది ఆర్జీవి గారి సోదరి విజయ్ గారు. ఈ రెండు కాంబినేషన్లు ఈ రోజున కలిపి ఒక కొత్తదైన ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఇది ఈరోజు వైజయంతి మాటామంతి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం. ముందరగా రెండు చెప్పాలి. ఒకటి చెప్పండి, వ్యూహానికి చాలా పురిటి నొప్పులు పడ్డారు, అది సరే రిలీజ్ అవుతుంది. ఇవన్నీ కాదు, నేను అడుగుదాం అనుకునేది ఏంటంటే, సినిమాకి సంబంధించిన కథ ఏమీ కాదు, కానీ ఇది సినిమా ఒక పార్టీ కోసం తీసింది, అది అందరికీ తెలుసు. అయితే కొందరు టీవీల ముందరికి వచ్చి రాము గారు తలకాయ ఇస్తే ₹1,00,00,000 ఇస్తామని చెప్పి వాళ్ళు ఆఫర్ పెట్టారు. నిజంగా ఒక్కొక్కసారి ఇలాంటి విమోషన్లో కొన్ని జరుగుతుంటాయి. అలాగే మీ రాము గారి డెన్ ముందర కూడా వాళ్ళందరూ చాలా విధ్వంసం అది చేశారు. సరే, ఆయనకు కూడా బౌన్సర్లను ఇచ్చారు. ఇప్పుడు కుటుంబ సభ్యులుగా మీరు ఎలా ఫీల్ అయ్యారు అలా భయపెట్టినప్పుడు? కోల్కిపూడి శ్రీనివాస్ గారు, అది నేను చూశానండి టీవీలో. ఆయన చెప్తున్నప్పుడే నాకు ఏంటో అసలు అది సిల్లీగా అనిపించింది తప్ప సీరియస్గా అనిపించలేదు చూస్తున్నప్పుడు. కానీ మీరు అన్నట్టు కుటుంబ సభ్యులకి పదే పదే అది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తారు కదా, ఆయన అన్నదానికన్నా కూడా. ఇంకా అది 24 గంటలు అదే 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 రిపీట్ చేస్తూ ఉంటారు కదా, ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్కి బాధేస్తుంది, అదైతే నిజం. కానీ ఆయన అన్నదాన్ని నేను అన్న నిమిషంలో మాత్రం నాకు అసలు ఏమనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అన్నది మనకి అనిపిస్తుంది, కానీ అది చాలా సిల్లీగా అనిపించింది తప్ప నాకేమి ఫీలింగ్ అయితే ఏం రాలేదండి ఆ నిమిషంలో. ఎందుకంటే లైవ్లో చూసినప్పుడు, తర్వాత చూస్తున్నప్పుడు మాత్రం ఎందుకు అదే పదే 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 అది అంటే రామోదనే కాదు, ఏదైనా కూడా ఒక విషయాన్ని అన్నిసార్లు చూపిస్తే కుటుంబ సభ్యులు హర్ట్ అవుతారు కదండి. చనిపోయినప్పుడు కానీ ఎవరైనా ఏమైనా అన్నది కానీ, అంటే మీడియా పని మీడియా చేసుకుపోతుంది, అది అర్థమవుతుంది నాకు. కానీ కొన్ని అంత శుభవార్తలు అయితే పదే పదే చూపించాలి, కానీ బాధపడేది ఉంటే జస్ట్ మాటలతో చెప్పాలి, కానీ సీన్ చూపించకూడదు అనిపిస్తుంది నా పర్సనల్ ఒపీనియన్. అది ఎందుకంటే ఆయన ఎప్పుడైతే అట్లాగా అలా మాట్లాడారో టీవీలో, ఆయన చాలా చోట్ల డిబేట్లు జరిగాయి, చాలా మంది దీని మీద డిస్కషన్లు పెట్టారు, ఖండించారు. కొంతమంది తప్పే ఉంది, ఆయన అలా మాట్లాడినప్పుడు ఈయన ఎందుకు మాట్లాడకూడదు అన్నారు. చాలామంది అలా కూడా అన్నారు. ఆయన అలా తర్వాత ఆయనకు సంబంధించిన వాళ్ళని కూడా, ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళని కూడా తిట్టారు. కొంతమంది నిజంగా తెలుగుదేశం వాళ్ళు కూడా తప్పని ఒప్పుకున్నారు. అది ఎవరైనా కూడా, ఎందుకంటే నేరుగా నచ్చకపోతే కంటెంట్ వైజ్గా మనం ఈ కంటెంట్ బాగాలేదు తీసేయండి అని మాట్లాడుకోవడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు ఆయన కాకపోతే రాము గారు కాకపోతే ఇంకో డైరెక్టర్ని పిలిస్తే ఆయన తీస్తారు. డైరెక్టర్ అంటే సినిమా తీయడం అంతవరకు, మంచి చెడులు కాదు, వాళ్ళు ఏది అడిగితే అది తీస్తారు. అలాగే జర్నలిస్టులు అనేది ఒక మీడియాలో పనిచేస్తున్నారంటే ఏ పార్టీ వాళ్ళ తరఫున మనం పనిచేస్తూ ఉంటే వాళ్ళ తరఫున మాట్లాడతాం, కానీ అది జర్నలిస్ట్ ఒపీనియన్ కాదనేది అందరూ అర్థం చేసుకోవాలి. సేమ్ అలాగే డైరెక్టర్ ఒపీనియన్ కూడా. అదే మేము అనుకున్నది ఏంటంటే, ఆయన సీరియస్గా తీసుకుని ఉండకపోవచ్చు, కానీ ఫ్యామిలీ తల్లికి, ముఖ్యంగా చెల్లి కంటే కూడా తల్లికి ఎక్కువ ఉంటుంది, తర్వాత చెల్లికి కూడా ఉంటుంది ఎప్పుడు. కాబట్టి మీరు అన్నట్టుగా అది మేమేం చేస్తామంటే ఎప్పుడు అలాగా ఇంకా అమ్మని చూడలేము. అంటే అమ్మ జనరల్గా న్యూస్ అది చూడదు. ఏదైనా రాముకు సంబంధించింది ఉంటే నేను యూట్యూబ్లో చూపిస్తాను. రాము చూడమ్మా ఇలా వచ్చింది, ఇలా అన్నాడు, వాడు ఇలా చూపిస్తాను. ఈ పర్టికులర్ విషయం 2-3 రోజులు చెప్పలా. 4వ రోజు వాడెవడో ఇలా అన్నాడు, ఇలా అంటే ఇలా అయ్యింది అని ఊరికి అలా చెప్పాం. రాము విజయవాడ వెళ్ళాడు కదా కేసు పెట్టడానికి. అప్పుడు నేను చాలా లైట్గా చెప్పాను. మా ఇంట్లో ఏంటంటే నేను అలా ఏదో మేనేజ్ చేస్తాను అమ్మ దగ్గర. తప్పదు కదా, పెద్ద అప్పుడప్పుడు కేబుల్ పీకేస్తాను కూడా. ఇలా రాము అంటించేయడం చేస్తుంటారు కదా లైవ్. లేకపోతే అలాంటి కొన్ని అంటే ఇప్పుడు ఆఫీస్ ముందు ధర్నాలు వాటికి మాకు అస్సలు మేము నవ్వుకుంటాం తప్ప మాకేం భయం ఉండదు. కానీ తల నరికేస్తాను అనే మాట చాలా బాధగా ఉంటుంది కదా, అందుకని అది మటుకు నేను
అప్పుడప్పుడు కేబుల్ కూడా తీసేస్తూ ఉంటాను అలాంటి ఏమైనా ఉన్నప్పుడు ఒక 2-3 డేస్ తీసేసాక నోటితో వినడం వేరు చూడటం వేరు. అవునండి, కరెక్ట్. కళ్ళకి చూసేది మనసుకు హత్తుకుపోతూ ఉంటుంది. హత్తుకుపోతుంది. ఇప్పుడు గతంలో ఎన్టీ రామారావు గారు ఇదే చీఫ్ మినిస్టర్ అయినప్పుడు కూడా సినిమా కృష్ణ గారే మళ్ళీ ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా చాలా సినిమాలు తీశారు. చేశారు. అవునండి. కానీ అప్పుడు ఎవ్వరూ కూడా తలలు నరికేస్తాం చంపేస్తాం అనలేదు. అసలు అనలేదండి. రామారావు గారు కూడా చాలా పాజిటివ్గా తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే వైజయంతి గారు నాకేమనిపిస్తుంది, విషయం చాలా చిన్నది ఉంటుంది, మీడియా దాన్ని పెద్ద చేసేస్తుంది. ఆయన ఒక్క లైన్లో అన్నదాన్ని వాళ్ళు ఏమన్నారు, ఆయన వద్దండి అది వదిలే అలా అనకండి అన్నారు. 2-3 సార్లు ట్రై చేశారు. కానీ రాము ఏమన్నాడంటే ఆయన వద్దండి అన్న దాంట్లో అనండి అని నాకు వినిపించింది. అది చాలా మంది పెద్దవాళ్ళు అన్నారు. అది ప్లాన్డ్గా చేశారని అర్థమైపోతుంది. అప్పుడు వాళ్ళ మీదకి రాకుండా ఆయనేమో అలా అనకండి అని నెమ్మదిగా అన్నారు. కానీ ఆయన ఏం చేయాలి, కట్ చేసేయాలి. పెట్టకుండా తీసేయాలి. పెట్టకుండా ఖచ్చితంగా తీసేయాలి. పొరపాటున అనేసి తీసేయాలి. తర్వాత అక్కడితో ఆపేయాలి, కంటిన్యూ చేయకూడదు, ప్రోగ్రామ్ ఆపేయాలి. మీరు అలా అనకూడదండి, మా ఛానల్కి చెడ్డది, నల్లరికేయడం ఏంటండి అని గట్టిగా అపోజ్ చేయాలి కదా. చేయట్లేదంటే ప్లాన్ అది. అంతే కదా. మరి లేదు అపోజ్ చేసినా అతను ఆగలేదని అనుకుందాం, అలా కూడా అనుకున్నాం. కానీ దాన్ని అప్పుడు అప్లోడ్ చేయండి. మీరు మా టీవీలో మేము పెట్టాం, అది కావాలంటే మీరు బయట మాట్లాడుకోండి, ఇక్కడ కుదరదు, ఆ మేనేజ్మెంట్ ఒప్పుకోదు అని చెప్పేయాలి కదా. చెప్పలేదు అంటే ప్లాన్డ్. అంతే కదా, న్యాచురల్ గా అందరూ అనుకునే మాట. ఎందుకు ప్లాన్డ్? రేటింగ్స్ కోసం. సరే, కొన్ని ఛానల్స్ కూడా కొన్ని పార్టీలకి సపోర్ట్ లో ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటి, ఇప్పుడు రాము ఏం మాట్లాడినా ఏం చేసినా అవును నేను కావాలని చేశాను అంటాడు. దాన్నేమీ కప్పిపుచ్చుకోవడానికి అసలు ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేయడు. అవును నేను జగన్కి సపోర్టే, నేను కావాలని అలా అన్నాను. చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు అనే పేరు పెడతాడు. మళ్ళీ ఏమీ సిబిఐని కూడా కాదు, చంద్రబాబు నాయుడు అని క్లియర్గా పెట్టేస్తాడు. ఏమి ఇంకా దాంట్లో చాటు మాటలు ఏమి ఉండవు. అప్పుడు ఇంకా ఆ మనిషిని ఎవరు మాత్రం ఏమంటారు, ఇంకా ఒప్పుకుంటున్నారు కాదు అనట్లేదు, డైరెక్ట్గా నాకు అలా అనిపించింది అది తీసాను. ఇప్పుడు మీకు ఎలా తెలుసు అంటే నాకు అనిపించింది నేను తీశాను అన్నాడు. నేను చూశాను అంటే ఎవరూ చూడలేదు. ఎవరు చూస్తారు అక్కడ? ఎవరు చూడరు. ఎవరైనా వాళ్ళ ఇంట్లో మనుషులు, వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు, వాళ్ళకు తెలిసిన వాళ్ళు, వాళ్ళని బట్టి అంతే అంతే కదా, దాన్ని బట్టి.